హలో ఫ్రెండ్స్, వీకెండ్ వచ్చేసింది. మళ్ళీ నా బ్రేక్ఫాస్ట్ రెసిపీ మీకు చెప్పాలి. చూడండి, బాగున్నారా? అందరు బాగున్నారా? సో అసలు మీ వీకెండ్ మీతో కలిసినప్పుడు ఇలా మాట్లాడినప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుందండి. సో మీరు ఈ వీకెండ్లో ఏం చేస్తున్నారు? అందరూ ఓకేనా అండి? సో నేను ఈరోజు ఏమనుకుంటానంటే ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిద్దామని. సంథింగ్ డిఫరెంట్ రెసిపీ అండి. అప్పుడప్పుడు మనము అది ఇది చేసుకుంటూనే ఉంటాము. సో నేనేం పట్టుకుంటానంటే డిఫరెంట్గానే చూపిద్దాం అనుకుంటున్నాను. మామూలుగా ఇడ్లీ, దోశలు, వడలు ఇవన్నీ మనకు తెలుసు కదా. సో ఇదొకటి స్పెషల్ డిఫరెంట్గా ఉంటుందని నేను ట్రై చేస్తున్నాను అనమాట. మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను, ట్రై చేయండి. సో నేను 3 పొటాటోస్ తీసుకున్నాను, మంచి కడిగేసుకున్నాను ఆల్రెడీ. ఇప్పుడు నేను ఇది విజిల్ పెడతానండి. మంచి బాయిల్ చేసుకోవాలి పొటాటోని, ఓకేనా? బాయిల్ చేసుకొని అప్పుడు మీకు చెప్తాను. నేను ఫస్టే చెప్తున్నాను మనం బాయిల్ చేసుకున్నామని. సో 3 పొటాటోస్ తీసుకున్నాను నేను. ఇది 2 గ్లాస్ ఆఫ్ రైస్ నైటే నానబెట్టుకున్నాను. మీరు 2 గ్లాసెస్ అండి చెప్పాను కదా. నా ఇంట్లో గ్లాస్తో నేను 2 గ్లాసెస్ రైస్ నైట్ నానబెట్టుకున్నాను. ఆర్ఎల్స్ మీరు ఒక 6 అవర్స్ నానబెట్టుకున్నా మీకు ప్రాబ్లం లేదు. సో చూడ 2 గ్లాసెస్ నా ఇంట్లో ఈ గ్లాస్తో నేను ఎప్పుడు ఇదే వాడుకుంటాను. 2 గ్లాసెస్, ఓకే. సో ఇది అనమాట. సో నైట్ నానబెట్టేసాను. యాక్చువల్లీ టైం దొరికింది, నానబెట్టాను. ఇదిగోండి బాయిల్ చేసేసాను, తీస్తున్నాను. ఇంకా పొట్టు తీస్తున్నాను అనమాట పొటాటోస్ది. రెడీ పెట్టుకున్నాను. పొటాటో బాయిల్ చేసి మంచిగా వేడిగా ఉన్నాయి. కొద్దిగా చుంచుకోండి. అవి మరీ ఎక్కువ చుంచుకున్న ప్రాబ్లం చించిన ఏం కాదు, కానీ నార్మల్గా చుంచుకోండి అలా. సో అవి కూడా రెడీ పెట్టుకోండి. కొద్దిగా చల్లారాలండి పొటాటోస్, చల్లారితే బాగుంటాయి. సో మనము ఫస్ట్ రైస్ నానబెట్టుకున్నాము, పొటాటో కూడా బాయిల్ చేసేసుకున్నాము, ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ రైస్ కొద్దిగా మనము ఇది వేసుకోండి. ఫస్ట్ రైస్ వేసేసుకొని దాంట్లో రైస్లోనే మనము ఏం చేయాలంటే ఈ పొటాటోస్ వేయాలన్నమాట. కొద్దిగా రైస్, కొన్ని పొటాటోస్ అట్లా వేసుకుంటూ మనం రుబ్బుకుంటూ ఉండాలన్నమాట. ఇది రుబ్బుకొని మనకి ఎలా వస్తుందో తెలుసా ఈ కన్సిస్టెన్సీ? చూడండి, నేను పొటాటోస్ వేస్తున్నాను. పొటాటోస్ వేసాను. దీంట్లో కొద్ది సాల్ట్ వేయాలి, కొన్ని వాటర్ పోసేసుకొని మనం దోశ ఫ్లోర్ ఎలా పడతామండి అలా మెత్తగా పట్టేసుకోవాలి. అదే అనమాట. సో దీంట్లోనే కొద్ది సాల్ట్ వేయచ్చు అనమాట. కొద్ది వాటర్ కూడా పోయాలి. వేసేసి మనం అచ్చం ఏం చేయాలంటే అదిగోండి సాల్ట్ వేసాను, రుబ్బేసాను. చూడండి, చూసారా ఎంత మంచిగా వచ్చింది కదా, సాఫ్ట్గా వచ్చింది కదా. ఇలానే నేను మొత్తం పిండి రుబ్బేసుకుంటానండి. సో రుబ్బేసుకున్న తర్వాత మెల్లిమెల్లిగా రుబ్బి, సో ఎట్లా రుబ్బాలి చెప్పండి? రైస్ వేసుకొని, పొటాటో వేసుకొని, వాటర్ పోసుకొని, కొద్దిగా సాల్ట్ వేసేసుకొని రుబ్బేసుకోవాలన్నమాట. అలా దోశ ఫ్లోర్ కన్సిస్టెన్సీ వస్తుంది. ఇంకా చాలా బాగా వస్తుందండి, సాఫ్ట్గా వస్తుంది. సో పిండి డన్. చూడండి ఎంత సాఫ్ట్గా ఉంది, సూపర్గా ఉంది కదా. చూస్తే ఎంత బాగుంది, ఎంత సాఫ్ట్ వస్తుంది అనిపిస్తుంది. చాలా సాఫ్ట్ వస్తాయి నేను చెప్పేటి. ఇవేంటంటే నేను రైస్తోనే కదా, రైస్ పొటాటో దిబ్బ రొట్టెలాగా వేయాలి. సో అన్ని ఇంగ్రీడియంట్స్ మీకు ఇప్పుడు చెప్తాను. ఇది సాల్ట్, ఇది ఇంగువ, ఇది 2 టేబుల్ స్పూన్ 3 టేబుల్ స్పూన్ కర్డ్, 2 ఆనియన్స్, ఇది పచ్చిమిర్చి, ఇంకా అల్లం వేసి కొద్దిగా కచ్చాపచ్చా మనం రుబ్బేసుకోవాలి, ఓకేనా? మరీ మెత్తగా అవసరం లేదు. నెక్స్ట్ జీరా అంటే జీలకర్ర, నెక్స్ట్ క్యారెట్ కాదండి, ఇది మేజ్ బుట్టలు బాయిల్డ్, ఇది షిమ్లా మిర్చ్, క్యాప్సికమ్, ఇది క్యారెట్ తురుము, ఓకేనా? ఇంకా దీంట్లో నేను ఇంకా టమాటోస్, ఇంకా చెప్పాలి అంటే మీకు కొద్దిగా కొరియాండర్, ఇంకా అన్నీ చెప్పేశాను లేదు, ఇంకా చెప్పాలి. కొద్దిగా ఏంటి బేకింగ్ సోడా, ఓకే? బేకింగ్ సోడా. నెక్స్ట్ కొద్దిగా హల్దీ అండి, వేసేటప్పుడు చూపిస్తాను మీకు. సో ఇది నా అన్ని ఇంగ్రీడియంట్స్. పొటాటోస్ ఇంగ్రీడియంట్స్ ఆల్రెడీ మీకు ఒక 2 ఇంగ్రీడియంట్స్ ఏంటంటే రైస్,
బాయిల్డ్ పొటాటోస్ చెప్పేశాను. ఇప్పుడు చూడండి పసుపు కొద్దిగా కలర్ కోసం బాగుంటుంది. సో ఇప్పుడు ఇవన్నీ నేను ఈ బ్యాటర్లో కలిపేసేయాలండి. బ్యాటర్లో కలిపేసి మంచిగా మనము ఏం చేయాలంటే అదిగో నేను కర్డ్ వేసేస్తున్నాను. కర్డ్, దెన్ ఐఎమ్ పుట్టింగ్ ఆనియన్, దెన్ ఐఎమ్ పుట్టింగ్ టమాటోస్. ఇంకా అండి నా చేతిలో ఏమొస్తుంది, అదే కచ్చాపచ్చి దంచిన అల్లం పేస్ట్, పచ్చిమిర్చి అల్లం పేస్ట్ అన్నమాట. ఇది క్యాప్సికమ్, ఉడికిచ్చిన మక్కబుట్ట దానలు. ఎక్కువ ఉన్నాయని వెజిటబుల్స్ ఎక్కువ నేను కొద్దిగా తక్కువనే వేస్తానండి. మీరు కావాలంటే దీంట్లో గ్రీన్ పీస్ కూడా వేసుకోవచ్చు, జీరా. నేను గ్రీన్ పీస్ బదులు మక్కబుట్ట గింజలు వేసానండి, క్యారెట్ తురబండి. ఓకేనా, దీంట్లో అంతా మంచిగా మనం అన్నీ వేసేసుకోవాలి. ఇంగువ వేసాను. ఇంకా ఏంటండి, సాల్ట్, హల్దీ. లాస్ట్కి మనం అంతా కలిపాక మనము బేకింగ్ సోడా వేసుకుందామండి, తినే సోడా అన్నమాట. సో నేను అంతా కలిపేస్తున్నాను చూడండి, ఇలా కలిపేసాను. చక్కగా ఉంది చూడండి, ఎంత బాగుంది చూడండి. సో ఇలా కలుపుకోవాలి మనము. కొద్దిగా సోడా వేసి పక్కకు పెట్టాలి, ఒక 5 minutes పెట్టాలండి. తర్వాత నేను కొత్తిమీర కూడా వేసేసాను, అంతా కలిపేసాను. కొరియాండర్ లీవ్స్, లాస్ట్కి సోడా అన్నమాట. సోడా వేసేసి కలిపేసి పక్కకు పెట్టేస్తారు. ఇప్పుడు మనం స్టవ్ పెట్టుకుందామండి. నేను ప్యాన్ పెడుతున్నాను. నాదైతే నాన్ స్టిక్ ప్యాన్ అండి. నాకు ఎక్కువ మటుకి ఆయిల్ లేకుండానే చేసుకోవాలని చూస్తాను నేను. సో నేను ఆయిల్ వేయలేదు, ఒకసారి చూద్దామని కొద్దిగా వేసాను. వేసినా వేయకున్నా నాది బాగానే వస్తుంది దీంట్లో, నాన్ స్టిక్ ప్యాన్లో. సో అయినా కానీ వేసాను, కొద్దిగా వేసాను. చూద్దాము, ఇది అన్నమాట. ఇలా వేసుకోవాలి. మీరు ఎన్ని స్పూన్స్, మీకు ఎంత లావు కావాలన్నా సన్న కావాలంటే ఒక 2-3, లేదా మంచి కావాలి అని అంటే ఒక 4 స్పూన్స్ వేసుకోండి, చాలా బాగుంటుంది. దీంతోపాటు మీరు ఏ చట్నీ అని అంటే, నేను ఎక్కువ మటుకైతే కోకోనట్ చట్నీ ప్రిఫర్ చేస్తానండి. సో కోకోనట్ చట్నీ చేసుకోండి. నేను ఇప్పుడు ఇది పెడతాను. మీరు ఒక మీడియం సిమ్లో ఒక 3 to 4 minutes, మ్యాక్సిమం 5 minutes ఆగండి. తర్వాత మనం తింపి వేస్తాం కదా, చూడండి పైన ఆ బ్యాటర్ మనకి పచ్చిగా ఉండకుండా అలా మొత్తం ఉడికిపోయినట్టు ఉండాలన్నమాట. పైన పచ్చిగా ఉండొద్దు, మొత్తం ఉడికిపోవాలి. ఇప్పుడు నేను తింపి వేస్తాను చూడండి, చూడండి. నాన్ స్టిక్ కాబట్టి ఈజీగా లేస్తుందండి. ఇదిగోండి, చూసారా, టడాన్, ఎలా ఉంది, బాగుంది కదా, సూపర్గా ఉంది కదా, నైస్ ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. మీరు ఉప్పు అన్నీ బాగా వేసేసి మంచిగా చట్నీతో తినండి, కోకోనట్ చట్నీతో తినండి. లేకపోతే మీకు ఇంకా ఏదైనా ఇష్టమైన చట్నీ, పల్లీల చట్నీతో తిన్నా కానీ ఏం కాదు, మీ ఇష్టం. ఎలా తిన్నా అది సూపర్గా ఉంటుందండి, ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. ఓకేనా, చాలా బాగుంటుంది, చేసుకోండి. చేసి చెప్పండి అబ్బా నాకు, ప్లీజ్ కమెంట్ చేయండి, నాకు తెలుస్తుంది కదా. ఇంత బాగుంది చూడు, ఫ్లఫీ సాఫ్ట్గా, సూపర్ కదా, అద్రిపోలే సూపర్. వావ్, దిస్ ఇస్ కోకోనట్ చట్నీ. సో నేను దీన్ని కోకోనట్ చట్నీతో నేను తింటానండి. మీరు ఇంకా దేంతో కూడా తినండి. దాట్స్ ఇట్.